త్రిలోకాలు నడిపించే తండ్రుండో వైపు, తల్లి మాటపై నడిచే తనయుడింకో వైపు, త్రినేత్రుడి సహనానికి పరీక్ష ఓ వైపు, త్రిశూలంతో తనయుడి తల ఇంకో వైపు, తనయుడి తల చూసిన ఆ తల్లుందో వైపు, తప్పు తెలుసుకున్న ఆ తండ్రింకో వైపు, తూర్పు దిక్కు తల కోసం చూస్తుంటో వైపు, ఏనుగు తలతోనే శివ భటులింకో వైపు. ఏనుగు తల ఉందనే గజాననుడు అంటారు, శివకనులకు అధిపతనే గణపతని అంటారు. మహాభారతం మొత్తం రాసిండొక దంతంతో ఇంకొక దంతముందనే కదంతుడంటారు. అడ్డంకుల దేవుడనే విఘ్నేశ్వరుడంటారు, అడ్డంకులు తొలగిస్తాడని విఘ్నారుడు అంటారు. పార్వతమ్మ ప్రేమతోని ప్రాణాలు పోసిందన్న వినాయకుణ్ణి అందరూ గౌరీసుతుడని అంటారు.